వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హ్యుండై i20 స్పోర్ట్స్ వేరియంట్ అండి, పెట్రోల్ వర్షన్ 1.2. కార్ అయితే కేవలం 23,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. అప్ టు డేట్ షోరూమ్ రికార్డు ఉంది, రికార్డు కూడా మన దగ్గర ఉందండి. ఎవరికైనా కావాలి అంటే మనం షేర్ చేయడం జరిగిద్ది. అలానే రికార్డు పేపర్స్ కూడా కార్లో గ్లో బాక్స్లోనే ఉన్నాయి, మనం చెక్ చేసుకోవచ్చు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఫుల్ క్వాలిటీ కార్ అండి, మిస్ చేసుకోవద్దు. చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి ఇవ్వబోతున్నాను అన్నమాట. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2023 జూలైలో తీసుకోవడం జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2038 జూలై వరకు ఉందండి. ఈ కారు మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉంటుందండి. ఒకవేళ ఈ కారు కనుక సేల్ అయిపోతే మనం హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను, అది గమనించగలరు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కార్స్ రాబోతున్నాయండి. అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయిద్దండి. ఎవరైనా మంచి క్వాలిటీ కార్ హ్యాచ్ బ్యాక్లో సెట్ చేస్తున్న వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. కార్ ఇక్కడ చూస్తున్నారు కదండి, కార్ క్వాలిటీ అయితే మాత్రం సింపుల్ అండి. ఒక మాటలో చెప్పాలంటే ఒక న్యూ కార్ మీ ఇంటికి తీసుకొని వెళ్తే ఎలా ఉండిద్దో సేమ్ ఫీల్ అయితే ఉండిద్ది అన్నమాట. ఇంజన్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, బాడీ లుకింగ్, అసలు కార్ లుకింగ్ కావచ్చు, సూపర్గా ఉండిద్దండి. ఇది వచ్చేసరికి స్టెరైల్ నైట్ కలర్ వస్తుంది అన్నమాట. అంటే మనకి బ్లూ కలర్, బ్లాక్ కలర్ మిక్సింగ్తో వస్తుంది. కార్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఫినిషింగ్ కావచ్చు, కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్ అండి, 100% ఒరిజినల్ పెయింట్ అన్నమాట. ఎక్కడ చిన్న టచ్అప్ కూడా అవ్వలేదు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ డెంట్స్, స్క్రాచెస్ కూడా ఏమీ లేవన్నమాట. చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, ఏమైనా యాక్సిడెంటల్ కారా? కాదండి, 100% నాన్ యాక్సిడెంటల్ కార్, 100% కంప్లీట్గా షోరూమ్ రికార్డెడ్ మెయింటైన్ కార్ అన్నమాట. ఏమైనా ఫ్లడ్ ఎఫెక్ట్ అయిందా? మొన్న విజయవాడలో వచ్చిందండి. సో ఫ్లడ్ ఎఫెక్టెడ్ వెహికల్ కాదు, అండ్ విజయవాడ వెహికల్ అంత మాత్రం కాదు. ఇది విజయవాడలో యూజ్ చేయలేదండి వెహికల్. అండ్ ఈ కార్కి మనం లైఫ్ పరంగా చెప్పాను, 2038 జూలై వరకు ఉంది. మోడల్ 2023 జూలైలో తీసుకోవడం జరిగింది కారు. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 7 లక్షల రూపాయల ఐడి వాల్యూతో జూన్ వరకు ఉందండి. 2025 జూన్ వరకు ఉందన్నమాట. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా క్లియర్. అండ్ మనం కార్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్, 1.2 లీటర్ ఇంజన్, స్పోర్ట్స్ వర్షన్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం లేటెస్ట్ డిజైన్ అన్నమాట. బంపర్ నుంచి ఈ బంపర్ వరకు ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. బానెట్, 4 డోర్లు, డిక్కీ చాలా బాగుండిద్దండి కలర్. అండ్ మనమైతే హానియా కార్ డెకర్స్ తరపు నుంచి చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి ఇవ్వబోతున్నాను. మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోండి, కస్టమర్ దగ్గర కావచ్చు, ఆన్లైన్ చాలా యాప్స్ వచ్చాయండి, స్పిన్ని, Cars24 అని, ట్రూ వాల్యూ అని, ఎక్కడైనా చూసుకోండి. మెయిన్గా క్వాలిటీ చూసుకోండి అండ్ ప్రైస్ కూడా కంపేర్ చేసుకోండి. 100% మన దగ్గర సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారన్నమాట, 100కి 100. అండ్ ఇక్కడ టైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 4 టైర్లు కూడా దాదాపుగా కంపెనీ నుంచి వచ్చిన టైర్స్
85% బటన్తో ఉన్నాయండి. నాకు తెలిసి ఇంకా ఒక 25,000 30,000 కిలోమీటర్ల వరకు టైర్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. స్టెప్ ఇన్ టైరు షోరూమ్ నుంచి ఏదైతే వచ్చిందో అదే ఉందన్నమాట. సీల్ కూడా ఓపెన్ చేయలేదు. అండ్ ఇక్కడ ఫీచర్స్ మనం ఒకసారి గమనిస్తే ఇది వచ్చేసరికి i20 N-Line డిజైన్తో వచ్చిందండి. లేటెస్ట్ డిజైన్, ఒక స్పోర్ట్స్ డిజైన్ అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు హెడ్ లైట్స్ కావచ్చు, ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ మనకి బ్లాక్ పియానో బ్లాక్ ఫినిష్తో ఇక్కడ గ్రిల్ అనేది చూసుకోవచ్చు. ఫ్రంట్ అయితే లుక్ సూపర్ ఉందండి. అండ్ ఇది వచ్చేసరికి ఆటో మిర్రర్ ఫోల్డింగ్తో వస్తుంది అన్నమాట. నేను లాక్ చేస్తున్నాను కారు, లాక్ చేసినప్పుడు ఆటో ఫోల్డ్ అవుతుంది. అండ్ అన్లాక్ చేసినప్పుడు మనం ఆటో అన్లాక్ కూడా ఇక్కడ గమనించవచ్చు. అండ్ మిర్రర్లో వచ్చేసరికి మనకి LED స్ట్రిప్స్ కూడా చూసుకోవచ్చు అండి. అండ్ ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్, లోపల నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళా చెప్తున్నానండి, షోరూమ్ నుంచి మీరు కారు తీసుకొని వెళ్తే సేమ్ ఫీల్ అనేది ఉండిద్దండి. అంత బాగుండిద్ది అన్నమాట కారు. ఇక్కడ మనం ఇక్కడ బ్యాక్ చూసుకుంటే డిక్కీ ఓపెన్ చేయాలంటే కీలో నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చండి, హోల్డ్ చేసి పట్టుకుంటే. అండ్ అలానే అన్లాక్ చేసి కార్ మనం ఇక్కడ ఏదైతే సెన్సార్ ఇస్తారో, రిక్వెస్ట్ సెన్సార్, అది యూజ్ చేయవచ్చు అన్నమాట. అండ్ ఈ ప్రతిదీ నేను పంచెస్ కావచ్చు, కార్కి వచ్చే లిడ్స్ కావచ్చు. లిడ్స్ అంటే ఇక్కడ 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 ఎండింగ్లో వస్తాయండి లిడ్ అంటే. అండ్ ప్రతిదీ మనం థరోలీ చెక్ చేశాను. మీకు 100% కార్ అయితే నచ్చిద్దండి. ఇక్కడ చూసుకోవచ్చు స్టెప్ ఇన్ టైర్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు యూజ్ కూడా చేయలేదన్నమాట ఇది. ఒకసారి ఇంటీరియర్ మనం చూస్తే, ఇంటీరియర్ ఇట్స్ లైక్ ఏ న్యూ కార్ అన్నమాట. మనకి బ్లాక్ అండ్ క్రీమ్ సిల్వర్ కాంబినేషన్తో వీళ్ళు లెదర్ సీట్స్ అనేవి ఇన్స్టాల్ చేయించడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు లెదర్ కూడా చూసుకుంటే విన్సీ లెదర్, చాలా మంచి లెదర్ వేయించారు. ఏసీతో పాటు కూల్ అయ్యే లెదర్ అన్నమాట. అండ్ ఇక్కడ కంప్లీట్గా యాక్సరీస్ కూడా మనకు ప్లస్ పాయింట్ అండి. కంప్లీట్ ఫ్లోరింగ్ మ్యాట్ అనేది చేయించున్నారు. అండ్ ఫుట్ మ్యాట్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి మనం పైన సీలింగ్ చూస్తే ఇక్కడ మనకు అర్థమైపోయిందండి వీళ్ళ మెయింటెనెన్స్ అనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం కవర్స్ కూడా వీళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదండి. సన్షేడ్ కవర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి స్పేస్ కూడా చూసుకోవచ్చు అండి. 6 feet పర్సన్ కూర్చున్నా సరే హ్యాపీగా కూర్చోవచ్చు. స్పేస్ అనేది చాలా బాగుండిద్ది. అండ్ ఇక్కడ రేర్ ఏసీ కూడా చూసుకోవచ్చు, రేర్ ఏసీ వెన్స్. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి 3 హెడ్ రెస్ట్లు అనేవి ఇచ్చారు. మంచి ఫీచర్ ఇది. అండ్ ఫ్రంట్ కూడా ఇక్కడ చూసుకుంటే 2 హెడ్ రెస్ట్లు అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం స్టీరింగ్ అనేది చూస్తే, స్టీరింగ్కి మొత్తం మ్యూజిక్ కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి క్రూజ్ ఆప్షన్ అనుకుంటాను, ఇది క్రూజ్ కూడా ఇచ్చారండి. హైవే మీద మనం 60+ స్పీడ్ అనేది మెయింటైన్ చేసినప్పుడు ఈ క్రూజ్ అనేది మనకి యూజ్ అవుతుందండి. ఇది క్రూజ్ ఆన్ చేసుకొని ఇక్కడ నుంచే మన స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గేర్ అండ్ యాక్సిలరేటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నుంచి మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి మైలేజ్ పరంగా ప్లస్ అన్నమాట. అండ్ ఇక్కడ కంప్లీట్గా టచ్ ప్యానల్ చూసుకోవచ్చు అండి, కంపెనీ నుంచి వచ్చింది. అండ్ ఇందులో మనకి రివర్స్ కెమెరా కూడా క్వాలిటీ చూసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసరికి యాపిల్ కార్ ప్లే వైర్లెస్ వస్తుంది అన్నమాట. అసలు
మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే అల్టిమేట్ మ్యూజిక్ ఇచ్చారు హ్యుండై తరపు నుంచి. అండ్ సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్యాసింజర్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ డ్రైవర్ సీట్ కూడా చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసరికి 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇక్కడ ఏసీ నాబ్స్ మొత్తం చూసుకోవచ్చు. ఏసీ అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే న్యూ కార్ కాబట్టి. అండ్ ఏదైతే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పానో దీని రికార్డ్ పేపర్స్ మొత్తం ఇప్పటి వరకు సర్వీస్ చేసినవి మొత్తం కార్లోనే ఉన్నాయి. A to Z ఇక్కడ చూసుకోవచ్చు ఎవరికైనా డౌట్ ఉంటే. ఒకసారి క్లస్టర్ పాయింట్ కూడా మనం చూస్తే 23,000 కిలోమీటర్లు తిరిగిన కార్ అండి. ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ అనేది ప్రెస్ చేయాలి. క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత సింగిల్ సెల్ఫ్ ఇంజన్ అనేది స్టార్ట్ అయింది. ఆబ్వియస్లీ పెట్రోల్ కార్స్ కాబట్టి లో మెయింటైన్డ్ కార్ అన్నమాట. అంటే మనకి రిపేర్లు రావడం అటువంటివి ఏమి ఉండవండి పెట్రోల్ కార్స్. మీరు 2 లక్షలు తిరిగినా ఇంజన్ 3 లక్షలు తిరిగినా అట్లే బిహేవ్ చేస్తాయి. అంటే దీనికి కావాల్సింది టైం టు టైం జస్ట్ ఇంజన్ ఆయిల్ సర్వీస్ చేయడం, ఏమైనా ఫిల్టర్స్ ఉంటే చేంజ్ చేసుకోవడం. ఒకసారి ఇక్కడ మనం చూస్తే డ్రైవర్ సీట్ పక్కన ఆర్మ్రెస్ట్ కూడా ఇచ్చారండి. అలానే దీంట్లో మనకి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమైనా చూసారు కదా, మెడికల్ కిటే సార్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి ఇంజన్ కూడా బానెట్ లిఫ్ట్ చేసి చూపిస్తానండి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 4 పవర్ విండోస్. ఇది వచ్చేసరికి మనకి మా మాన్యువల్ మిర్రర్ ఫోల్డింగ్. ఇది మిర్రర్ ఫోల్డింగ్ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇస్తారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చండి మీకు ఇక్కడ యాప్రామ్స్ చూసుకోవచ్చండి. యాప్రామ్స్ వచ్చేసరికి పంచెస్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి డస్ట్ అండి, ప్రతి కారుకి ఉండేదే డస్ట్. అండ్ ఇటువైపు పంచెస్ మొత్తం చూసుకోవచ్చు అండి. డస్ట్ అంటే మీకు ఇదిగోండి కనబడుతుంది కదా, జస్ట్ డస్ట్ మాత్రమే. సో ఓవరాల్గా కార్ అయితే సూపర్ కార్ అండి. ఇది వచ్చేసరికి కస్టమర్ వచ్చేసరికి షోరూంలో 10,45,000 రూపాయలకి తీసుకోవడం జరిగిందండి. షోరూమ్ ప్రైస్ చెప్తున్నాను. సో మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఈ కార్ ఆఫర్ చేస్తున్న ప్రైస్ 6,90,000 రూపాయలండి. 6,90,000 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ అండి, బార్గెనింగ్ ఏమీ ఉండదు. 6,90,000 రూపాయలు అనేది చాలా మంచి రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే కేవలం 23,000 కిలోమీటర్లు తిరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ 2023 తీసుకుంది, 2023 జూలైలో. కార్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, చాలా మంచి డీల్ ఇది, మాత్రం మిస్ చేసుకోవద్దు. ప్లస్ 1% కమిషన్ మన హానియా కార్ డెకర్స్ వాళ్ళకి ఇవ్వాలి మీరు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ భయ్యా ఒక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్యూచర్లో 100% నా ఛానల్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యిద్ది. థ్యాంక్ యూ అండి.